హలో అండి, నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి హౌస్ ఆఫ్ ది డిసేబియర్డ్. ఇది కొరియన్ మూవీ అనమాట. యాక్చువల్లీ ఇది 2017లో రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు తెలుగులో కూడా అవైలబుల్ ఉంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఈ మూవీ గురించి ఇన్డెప్త్గా తెలుసుకునే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అసలు హౌస్ ఆఫ్ ది డిసేబియర్డ్ స్టోరీ ఏంటంటే సేమ్ అండి, టైటిల్లో ఉన్నట్టే. ఒక ఇంట్లోని కొంతమంది అయితే మిస్ అవుతూ ఉంటారనమాట. అండ్ అసలు ఎందుకు మిస్ అవుతున్నారు, అసలు రీజన్ ఏంటి అన్నది స్టోరీ అనమాట. అండ్ మూవీ స్టార్టింగ్లోనే మనకి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో అయితే మూవీ స్టార్ట్ అవుద్ది అనమాట. అండ్ ఆ తర్వాత స్టోరీ సెటప్ చేసుకుంటారు. ఆ స్టోరీ సెటప్ అండ్ ప్రొసీడింగ్స్ అవి స్టార్టింగ్ కొంచెం ల్యాగ్లా ఉంటుందండి, అంటే కొంచెం సేపు బోర్ కొడుతుంది. కానీ వన్స్ స్టోరీ సెటప్ చేసుకున్న తర్వాత వాళ్ళు పెట్టుకున్న డాట్స్ అన్నింటినీ కలుపుతూ మెల్లగా క్లైమాక్స్ వైపు వెళ్తారండి. చాలా బాగుందన్నమాట. అండ్ మనకి రన్ టైం వచ్చేసి చాలా తక్కువ అండి, జస్ట్ 99 మినిట్స్ ఉంటుంది. కానీ 99 మినిట్స్లోని లాస్ట్ 1 అవర్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చేసి చాలా బాగుందండి. అండ్ ఆ డీటెయిలింగ్ కూడా చాలా బాగా చేశారనమాట. అండ్ ఈ మూవీలో ముఖ్యంగా మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుందన్నమాట. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, డైరెక్షన్ వాజ్ గుడ్. అండ్ ఈ మూవీ చూడొచ్చా లేదా, ఫ్యామిలీ వాచబుల్లా కాదా అంటే అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్ అండి. అండ్ చూడొచ్చండి. స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం బోర్ కొడుతుంది అండ్ లాస్ట్ 1 అవర్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అండ్ థ్రిల్లింగ్ ఇచ్చే సీన్స్ మరీ అంత బాగున్నాయి అంటే లేదండి, నార్మల్గా న్యూట్రల్గా ఉన్నాయన్నమాట. అండ్ పెర్ఫార్మెన్స్కి వస్తే దేర్ వర్ డీసెంట్ ఇన్ దేర్ రోల్స్ అండి. అండ్ ఒక ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఏ గుడ్ మూవీ అనమాట. 1.5 అవర్ రన్ టైం ఉంటుంది, సో గివ్ ఏ ట్రై. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2.5 స్టార్స్ అండి, అవుట్ ఆఫ్ 5 అనమాట. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. ఎట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.